ఆలోచన ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? వెరీ సింపుల్, వెరీ సింపుల్. దేవుని మందిరమే, దేవుని వాక్యమే. దేవుడు ఆయన ఆలోచన మనకు ఎలా తెలియపరుస్తారంటే, దేవుడు తన వాక్యము ద్వారా ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన ఆలోచన మనకు తెలియపరుస్తారు. ప్రజలు, గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రజలు, రండి రండి రండి, యాకోబు దేవుని మందిరానికి వెళదాం, పదండి. దేవుడు తన మార్గముల విషయమై మనకు ఈ లోకములో ఎలా జీవించాలో బోధిస్తాడు. సిమిలర్ వే, ప్యారలల్గా నిత్య రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏం పాటించాలో, అక్కడ ఎలా ఉండాలో కూడా ఆయన మనకు ఆలోచన తెలియపరచుగనుగాక. కొన్ని వాక్యాలు త్వరగా తీసి మనం చదవాలి. రైట్, 119వ కీర్తన 24వ వాక్యం. అందరూ చదవండి ఆ మాట. నీ శాసనములు నాకు సంతోషము, అవి నాకు ఆలోచన కర్తలే. అందరు చెప్పండి ఆ మాట. నీ శాసనములు నాకు సంతోషం, అవి నాకు ఆలోచన కర్తలై. 119వ కీర్తన 97 నుంచి 105 వరకు. అందరు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచు ఉన్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేస్తూ ఉన్నాయి. నీ శాసనములు నేను ధ్యానించుచు ఉన్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము, అద్భుతం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దోష మార్గములన్నింటిలోనూ నా పాదములు. వెరీ గుడ్. నీవు నాకు బోధించిదివి గనక నీ న్యాయ విధుల నుంచి నేను తొలగక ఉన్నాను. తేనె కంటే తీయగా నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు. ఈ లోకములో జ్ఞానము కలిగి, జ్ఞానము అనే మాటను గుర్తుపెట్టుకొని, ఇదే వర్తమానం. జ్ఞానము. ఈ లోకంలో జీవించడానికి ఆలోచన కావాలి, జ్ఞానం కావాలి. అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా జ్ఞానం కావాలి, ఆలోచనలు కావాలి. ఇప్పుడు చదవబడిన ఈ వాక్యాలకు సంబంధించిన అనుభవాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరములో దొరుకుతాయి. ఈ దేవుని వాక్యం ఆలోచనను అనుగ్రహిస్తుంది. ఆలోచన ద్వారా జ్ఞానాన్ని చాలామంది బుర్ర తక్కువోళ్ళు ఈ లోకం మట్టుకే, లోక సంబంధమైన వాటి కొరకే భక్తి చేస్తున్నారు. అలా గనక మనకు భక్తి చేస్తే లోకములో ఉన్న మనుషులందరికంటే నీచులమి, నికృష్టులమి, దౌర్భాగ్యులమి. అంచేత ఈ లోకం శాశ్వతమైనది కాదు. అదిగో నిత్య రాజ్యం అనేది మన దర్శనమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వస్తేనే దేవుడు మనకు ఆలోచన తెలియపరుస్తారు. మనుష్యుల ఆలోచనలు ఈ లోకంలో వరకే పనికి వస్తాయి. మనుషుల యొక్క ఆలోచనలు ఈ లోకంలో కాస్త వివేకము కలిగి, జ్ఞానం కలిగి, కాస్త కొంచెం తెలివితేటలు కలిగి బ్రతకడానికి పనికి వస్తాయి. కానీ దేవుని వాక్యం పవిత్రమైనది. నిత్య జీవములోనికి తీసుకెళ్ళాక అక్కడ కూడా మనల్ని ఆయన ఆ మాటలు నడిపించును గాక. ఇదే కదా పాస్టర్ గారు మీరు చెప్పేది? ఇదేగా. ఇదైతే ఇంట్లో చదువుకుంటాంగా, ఇంట్లో మాకు దేవుడు చెప్తాడుగా. మరి ప్రార్థనకు రావడం అవసరమా? ఇంత ఖర్చు పెట్టి ఎందుకు కట్టావు మందిరాన్ని? ఇంత ఖర్చు పెట్టి ఏసీ ఎందుకు పెట్టావు? ఇంత ఖర్చు పెట్టి సౌండ్ సిస్టమ్ ఎందుకు కొన్నారు? ఎందుకు ఈ డోలు, డొక్కులు, ఈ డబ్బాలు? ఇవి దేనికంటే? ఇదే కదా తెలివిచ్చేది.
ఇదే కదా తెలివితేటలు ఇచ్చేది. ఇది చదువుకుంటే సరిపోదు కదా, ఆయన వాక్యం ధర్మశాస్త్రం ఇదేగా, ఇది చదువుకుంటే సరిపోదు కదా, ఈ మాత్రానికి దేవుని మందిరం ఎందుకండి? ఇదే బుర్ర తక్కువ మాటలు. ఫిలిప్ అనే దైవజనుడు రథం వెంట పరిగెడుతున్నప్పుడు రథంలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? గోర్లు కొరుక్కుంటూ కూర్చున్నాడా? రథంలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథాన్ని, ఒక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ రథం దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా మీరు చదువుతూ ఉన్నది మీకు అర్థమవుతోందా? మీరు చదువుతున్నది మీకు అర్థమవుతోందా? రేయ్ ఎవడా నువ్వు? ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, నేను ఫినాన్షియల్ మినిస్టర్ని, చదువుకునేవాడిని. నాకు అర్థం కాకపోవడం ఏంట్రా? సంచి తగిలించుకొని వీధి సువార్త చెప్పుకున్నావు, నువ్వరా నాకు మాట్లాడు అని అన్నాడా? ఏమన్నాడు వెంటనే? చదువుతున్నాను కాదు సార్, దశాబ్దాల పాటు చదువుతున్నాను కాదు సార్. ఎవడైనా అనడం కంటే కూడా మీలాంటి సేవకులు చెప్తే కదా నాకు అర్థమవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు కందాకి మంత్రి. మాకన్నీ తెలుసులే, కావాలంటే డిబేట్కి వస్తావా? రా కూర్చో, తేల్చేస్తా, కడిగేస్తా, దులిపేస్తా, పిండేస్తా, తొక్క తీస్తా. బత్తాయి వ్యాపారం ఇడిది. బత్తాయి వ్యాపారం చేసినట్టు కొబ్బరి పీసు వ్యాపారం చేసినట్టు తొక్క తీస్తా, పిసుకుతా, పిండి. ఏంటది? ఇదేదో మైదా పిండి పిసకడానికి, పరోటా చేయడానికి. ఇట్లా మాట్లాడేవాడికి అక్షర జ్ఞానం లేని శూన్యుడు వీడు, బుర్రతకు బుద్ధి జ్ఞానం లేనోడు అని అర్థం. సవాలు విసిరేవాడు బుర్ర తక్కువడని రాసింది బైబిల్లో. చూపెడతా వాక్యాలన్నీ. ఓ ఆర్థిక శాఖ మంత్రి అంటున్నాడు, మీలాంటి సేవకులు బోధించకపోతే మాకు ఎట్లా అర్థమవుతుంది? ఈ మాత్రం అందరూ నేర్చుకునే పని. బైబిల్ దేనికి? సేవ దేనికి? సేవకులు దేనికి? సంఘాలు దేనికి? మందిరాలు దేనికి? ఇదే మనం ఆలోచించాలి. సేవకుడు రాత్రి మగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప దైవజనుడు నాతో చెప్పి ఆన్లైన్లో బుక్ చేయించి దొరకని పక్షంలో ఎట్లా ఒకటి దాన్ని చేజిక్కించుకొని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఒక బైబిల్ని, కామెంటరీ బైబిల్ని. ఆయన అంటాడు, అమ్మా ఎట్లా ప్రిపేర్ చేస్తావు మనం సబ్జెక్ట్ని? ఎట్లా అసలు ఎట్లా నీకులాగా థింక్ చేసి నీకులాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సేవకుళ్ళు ప్రపంచంలోనే అంటూ చెప్తూ ఆయన గతంలో ఒక కామెంటరీ బైబిల్ రాశాడు, నీకు తెప్పిస్తానని నాకు తెప్పించాడు. అంటే అందరి ఆలోచనలు ఒకలాగా ఉండవు కదా. ఎన్ని వేల మంది, వందల మంది ప్రసంగికులు ఉన్నారు, అందరి ప్రకటన ఒకటిగా ఉండదు కదా. అలాగని ఎవరు ఏది చెప్పినా నమ్మే స్థాయిలో మీరుండరు కదా. మీరు అన్నిట్లో ఏళ్ళు కాళ్ళు పెట్టి శాంతం మునిగిపోయి బూజడిపోయినారు కదా. మీరు పేకల్లోతు మునిగిపోయారు కదా. అందుకే ఏది ఓ పట్టాన ఒప్పుకు సావరు. మరి దేవుని వాక్యం ద్వారా ఒప్పింపు చేయాలంటే చాలా కష్టం కదా. అందరు చెప్తే కుదరదు కదా. డిఫరెంట్ వే, డిఫరెంట్ థాట్, ప్రార్థన చేసి ప్రత్యేకమైన కోణములు ఆలోచించి ఎవరైనా చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుందండి?